అందరూ యువకులే. అందులో ఉద్యోగాలు చేస్తున్నవారు కొందరైతే ఇంకా చదువుతున్నవారు మరికొందరు. ఓ మహాకార్యం కోసం అంతా ఏకమయ్యారు. చుట్టుపక్కల గ్రామాల కుర్రాళ్లు కలిసొచ్చారు. అధికారుల అండ తోడైంది. ఇంకేముంది, 4 ఏళ్లుగా విశిష్ట సేవా కార్యక్రమాలతో దుమ్ము రేపుతున్నారు. మార్పునకు చిరునామా యువతరం. వాళ్లు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఇలాంటి మాటలను గట్టిగా విశ్వసించే విశాఖ జిల్లా అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. వడ్డాది పరిసర ప్రాంతాల్లోని యువకులంతా కలిసి 2011లో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ను స్థాపించారు. 4 ఏళ్లుగా చుట్టుపక్కల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏడాదికి 2 సార్లు క్రమం తప్పకుండా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాదాపు 150 మంది యువకులు ఉరకలెత్తిన ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మ హెల్పింగ్ హార్ట్ స్టార్ట్ చేసి 3 years అయింది సార్. 3 years నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు చోడవరంలో ఈ రక్తదాన శిబిరం మొట్టమొదటిసారిగా అమ్మ హెల్పింగ్ హార్ట్స్ తరపున పెట్టాం. దీనికి చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలామంది యువకుల్లో బాగా అవేర్నెస్ కలిగింది. ఈరోజు ఇంతమంది మీరే చూస్తున్నారు. చాలామంది ఈరోజు ఇక్కడ ఖాళీ లేకుంటే ఎంతమంది ఉన్నారో మీరే చూస్తున్నారు. 4 ఏళ్లుగా వృద్ధులకు, నిరుపేద యువకులకు ఆసరా కల్పిస్తున్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నారు. నెలకో గ్రామాన్ని ఎంపిక చేసి విశాఖ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడం సహా అవసరమైన వాళ్లకు శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు. నేను విశాఖపట్నం రూరల్ ఏరియా కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్. నేను ఇలాగా ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇలా కొన్ని సోషల్ వర్క్స్ అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నుంచి నేను కూడా ఒక నెంబర్గా జాయిన్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాను సార్. అదేవిధంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అంతకుముందు ఐ క్యాంప్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ గారితో ఐ క్యాంప్ అవుట్ చేశాను సార్. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యువతరంలో సమాజం పట్ల చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. స్థానిక పోలీసు అధికారులు సైతం సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ జిల్లాలో ప్రతి దగ్గర రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కానిస్టేబుల్ పోస్టులు పడినప్పుడు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ముందు మరిన్ని కార్యక్రమాలు వీళ్ళు చేపడతారని ఆశిస్తూ తీసుకుంటున్నాను. ఇలాంటి బ్లడ్ డొనేషన్ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. ఎందుకంటే ఎవరికి ఏ ఎమర్జెన్సీ అవసరమైనా కూడా అప్పటికప్పుడు దొరకాలంటే కష్టం. కాబట్టి మనం ఇలా డొనేట్ చేసింది వాళ్ళు ప్రతి ఒక్కరికి అవసరానికి ఉపయోగపడేలా ఉంచుతారు. స్టూడెంట్స్ ఇలాగా చేయడం అనేది చాలా మంచి విషయం. నిరుపేద విద్యార్థులకు చదువు చెప్పించడం సహా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యంగా అమ్మ హెల్పింగ్ హార్ట్స్ కార్యకర్తలు సైనికుల్లా శ్రమిస్తున్నారు.